దావీదు వ్రాసినటువంటి కీర్తన 121వ కీర్తన. 8 చరణాలు కలిగినటువంటి కీర్తన భాగం ఇది. ఈ 8 చరణాలు దేవుని యొక్క కృపా సంకల్పాన్ని, దేవుని మీద మనుషుడు కలిగి ఉండవలసినటువంటి భారాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ రాస్తూ ఉన్నటువంటి కీర్తన. కష్టం వచ్చినప్పుడు ఇటువైపు చూడాలి, ఎవరిని ఆశ్రయించాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, శ్రమ కష్టం అని మనకి ఏదైనా అనిపిస్తే ఫస్ట్ ఎవరికైనా చూస్తామంటే మనలో, మన బంధువుల్లో, మన రక్త సంబంధికులలో ఈ కష్టాన్ని ఆదుకోగలిగిన వారు ఎవరున్నారా అని చూస్తాం. కష్టం వచ్చిన వెంటనే ఆకాశం అందున్న దేవుడు నాకున్నాడు అని చూసే వాడుక మనకు తక్కువ. దేవుని వైపు చూసినటువంటి వారు ఎవ్వరూ సిగ్గుపడరట. మనం దేవుడి వైపు చూడటానికి ఇష్టపడం. మనుషులు, బంధువులు, కుటుంబము, స్నేహితులు, నాకేం బోల్డంత బలగం, వీళ్ళందరూ ఉండగా నేను ఎందుకు అనాథన అయిపోతాను అని చెప్పి మనుషుల మీద నమ్మిక ఎక్కువగా ఉంచుకునే అలవాటు ప్రస్తుత దినాల్లో భక్తులకు ఉంది. కానీ నీ కొరకు దేవుడు ఒక ప్రణాళికను రూపొందించాడు కదా, దానిని తెలుసుకుంటే ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్తాం. ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద రక్తపు మడుగులో ఉన్నాడు. అప్పుడు అదే దారిలో వెళ్ళినటువంటి మనం, ఆ వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి అనినప్పుడు ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తాం? వాళ్ళ కొడుక్కో కుటుంబానికో కాల్ చేస్తాం. కానీ ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలి? 108కి కాల్ చేయాలి. ముందు వీడికి కావాల్సింది కొడుకో కూతురు కాదు, తక్షణమే ఇతనికి వైద్యం అందాలి. కారుతూ ఉన్నటువంటి రక్తం కారకుండా కట్టుకట్టాలి. ఆ నెక్స్ట్ కాల్ చేయు కుటుంబస్తులకి. కానీ ఎవరికో చేయాల్సిన కాలు ఎవరికో చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకునేసరికి పేషెంట్ చచ్చిపోతాడు. అలాగే మనం కూడా భూమి మీద ఆపదలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తినప్పుడు మనం ఎవరికి మొరపెట్టాలి అంటే దేవునికే మొరపెట్టాలి. దేవునికి మొరపెడితే దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి ఆ వ్యక్తిని ఏ విధంగా ఆదుకోవాలో దేవుడు సహాయం చేసి ఆయన కృప చొప్పున ఆ మనిషిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. మనం కొన్ని మంచి పనులు చేయాలనుకుంటాం, కానీ మంచి చేయాలనుకుని చెడే చేస్తాం. నేను తప్ప? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేయడం తప్పు కాదు. ముందు ఈ అబ్బాయి, ఆపదలో ఉన్న అబ్బాయి ముందు ఎక్కడ ఉండాలండి? డాక్టర్ దగ్గర ఉండాలి, కొడుకు దగ్గర కాదు. వాళ్ళే వస్తారు. అలాగా వివేకంతో కూడినటువంటి ప్రవర్తన, వివేకవంతమైన నిర్ణయాలు మనం దేవుని సన్నిధిలో తీసుకోగలగాలి. ఇతడు చెబుతున్న మాట ఏమిటంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండలు అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించుంటాడు అని మనం ఆలోచన చేస్తే, పూజింపబడుతున్న దేవుళ్ళు, దేవతలు అనబడిన వారందరూ ఎక్కడున్నారంటే కొండల మీదే ఉన్నారు. మన దేశమైనా ఏ దేశమైనా ఆరాధించబడుతున్నటువంటి వారందరూ ఆసీనులైన స్థలం ఏమిటంటే పర్వతాలు. ఆ తూర్పు కొండల మీద ఒక దేవుడు ఉన్నాడు, ఈ పడమరపు కొండల మీద ఒక దేవుడు ఉన్నాడు, దక్షిణపు కొండల మీద ఒక దేవుడు ఉన్నాడు, ఉత్తరపు కొండల మీద మరొక దేవుడు ఉన్నాడు. ఎటు చూసినా కొండలు, గోపురాలు ఉన్నాయంటే అక్కడ దేవుడిని ప్రతిష్ఠించి ఆరాధన చేసే ప్రజల మధ్యలో మనం ఉన్నాం. అసలు కొండల మీదే ఎందుకు దేవుడు ఉండవలసి వచ్చింది? మనుషుల మధ్యలో దేవుడు ఎందుకు ఉండలేకపోతున్నాడు?
మనుషుల మధ్యలో దేవునికి ఆశ్రయాన్ని ఎందుకు నిర్మించటం లేదు? దేవుడిని ఊరికి దూరంగా కొండల మీద ఎందుకు దేవుడు అనబడిన వారిని ప్రతిష్ఠిస్తున్నారు? 2 విషయాలు. ఒకటి, మనుషులు పాపంతో నిండిన వారు, దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. అదే సమయంలో పాపాన్ని మానని స్వభావం కలిగిన వారు మనుషులు. అదే మనుషుల మధ్యలో దేవుడు ఉంటే వీళ్ళ ఆటలు సాగవని దేవుడిని కాస్త వాళ్ళ యొక్క ఉద్దేశాలకు, వాళ్ళ అలవాట్లకు దూరంగా పెట్టే వ్యక్తిత్వము మనిషిది. రెండవ ఆలోచన ఏంటంటే, మనుషుల మధ్యలో ఉండాలని దేవుడి యొక్క తలంపు, కానీ ఆ మనుషులు వాళ్ళ నడిచిన నడక, వాళ్ళు ఆలోచనలు, వాళ్ళ హృదయ తలంపులు ఇవన్నీ దేవాది దేవునికి అసహ్యాన్ని కలిగించినందువలన ఈ మనుషులు ఎప్పటికైనా మారకపోతారా? మారిన వ్యక్తిలో నాకు కాస్తంత చోటు ఇవ్వకపోతారా? ఆ మార్పు కలిగిన వ్యక్తిత్వం కొరకు దేవుడు దూరంగా ఉండి నిరీక్షిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. వస్తానంటే, మనుషుల మధ్యలో ఉంటాను అంటే, వీళ్ళ పాపాలు, వీళ్ళ ఆచార వ్యవహారాలు మనిషి దగ్గరకు దేవుణ్ణి రానివ్వటం లేదు. అందుకే దూరంగా పెట్టారు. దూరంగా దేవుడు ఉండడానికి మరొక కారణం ఏమిటంటే, వీళ్ళ హృదయాలోచనలు చెడ్డవి కనుక వీరి హృదయంలో పాపపు స్వభావం కలిగిన వ్యక్తుల మధ్యలో ఆయన ఇమడలేక ఆయనే కాస్త దూరంగా వెళ్ళిపోయాడని 2 ఆలోచనలు మనం ఆలోచించవచ్చు. ఇందులో విమర్శ లేదు. దేవుని పిల్లలుగా అలాగున దూరంగా ఉన్నటువంటి దేవుని ఒకలా ఇద్దరా అంటే కోటాను కోట్ల మంది దేవుళ్ళట, దేవతలట. ఇప్పుడు కష్టం వస్తే ఎవరో ఒకరు సహాయం చేస్తారని వాళ్ళ ఆలోచనలన్నీ ఫస్ట్ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నే దేవుని మీద, దేవతల మీద వాళ్ళ యొక్క ఆలోచనలట. అలాగ ఆలోచించి వాళ్ళ అవసరాలు జాబితాలు దేవుడు అనబడిన వానికి చెప్పి వారి వలన కాక నిరాశపడుతున్నటువంటి వేళలో పలికిన పలికే, నేను కొండల తట్టు నా కన్నులెత్తి చూశాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానోదయం అయిన తర్వాత అతడు పలికిన పదం ఏంటంటే, యెహోవా వలనే నాకు సహాయము. పర్టికులర్గా ఇతడు సహాయం చేసేవాడు దేవుడేనని, ఆ దేవుడు యెహోవాయేనని, ఆ దేవుడే యూదులను తన స్వజనులుగా ఏర్పాటు చేసుకున్నవాడని అతడు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ సహాయం చేసేవాడు నా దేవుడైన యెహోవాయే. చాలామంది ఉంటారు భూమి మీద, అందరినీ గౌరవిస్తారు, కొందరిని మాత్రమే ఆరాధిస్తారు. అర్థమవుతుందా? ఇందులో ఎవరిని కించపరచటం లేదు, ఎవరిని అందరానికి ఎక్కించటం లేదు. నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? చాలామంది చెప్తారు అందరు దేవుళ్ళు ఇష్టమే అంటారు. కానీ నువ్వు ఎక్కువగా ఏ దేవుడిని ఆరాధిస్తావంటే కొందరి పేర్లు మాత్రమే చెప్తారు. కారణం ఏమిటంటే ఇష్టపడటం వేరు, ఆరాధించటం వేరు. అప్పుడెప్పుడో స్వయంవరం ప్రకటించినప్పుడట రాజకుమారులు అందరూ వచ్చి నిలబడతారట వరుసలో. ఎవరైతే అమ్మాయికి పెళ్లి చేయాలని రాజు తలస్తాడో ఆ రాకుమార్తె పూలదండ పట్టుకుని ఆ వరుసలో నిలబడిన ఆ రాజకుమారులందరినీ కలయి ఆమె ఎవరి మెడలో ఈ పూలదండ వేస్తే వాళ్ళే భర్త అవుతారంట. అంటే వచ్చిన రాజకుమారులందరికీ గౌరవం చేశారు, అందరినీ వాళ్ళ యొక్క అంతఃపురంలో కూర్చోబెట్టారు, అందరికీ రాజమర్యాదలు చేశారు. కానీ అందరినీ పెళ్లి చేసుకోగలిగిందా అంటే ఆమె ఎవరో ఒకరిని మాత్రమే వరించి వివాహం చేసుకుంది. అలాగే భూమి మీద ప్రతి వ్యక్తి యొక్క
మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చారు. మనం ఎన్ని చెప్పినా నీ మనసుకు నచ్చినట్లే నువ్వు చెయ్యు అని పెద్దలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఇలా చెయ్యి అని చెప్పే రోజుల నుంచి నీకు నచ్చినట్లుగా చెయ్యి అనే రోజుల్లోనికి మనం వచ్చాం. ఈరోజు పెళ్ళిళ్ళు పేరంటాలంటే 1000 సంబంధాలకు ఎందుకు తిరగాల్సి వస్తుంది? పూర్వం తల్లి, తండ్రి, తాత, మామ వీళ్ళ బంధువుల్లో ఎవరైనా ఉన్నారా అని ఒక అంచనా వేసి ఆ బంధువుల యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులను గురించి విచారించి ఎంక్వైరీ చేసి పలానా పిన్నమ్మ గారి అబ్బాయి, పలానా పెద్దమ్మ గారి అబ్బాయి అయితే బాగుంటుందని అనుకుని వాళ్ళకు కబురు పెట్టేవారు. మేము మీ ఇంటికి భోజనానికి వస్తున్నామని చెప్పేవారు. అంటే పిల్లని అడగడానికని కాదు, డైరెక్ట్గా భోజనానికే. ఇదెంత భాగ్యమో, రండి రండని వాళ్ళు వచ్చి వ్యక్తులకు స్వాగతం పలికేవారు. ఈ అమ్మాయికి తెలియదు వాడు ఎర్రగుంటాడో నల్లగుంటాడో, వాడు ఇల్లేలాడదో వాడు వాకిలేలాడదో, అత్త ప్రేమించే తత్వం ఉందా, గయ్యాలి స్వభావం ఉందా, ఏమీ తెలియదు. పెద్దలందరూ వెళ్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు వెళ్తారు. అమ్మాయికి అత్యంత సన్నిహితులుగా ఉండే వాళ్ళని ఆ తర్వాత తరంలో తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. వెళ్ళడం, భోజనాలు చేసామమ్మా, కాయపరి చేసుకున్నాం, వచ్చే నెలలోనే పెళ్ళి అని చెప్తే నాకు పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళి అంట అని మురిసిపోయేది ఆ పెళ్లి కూతురు. ఇప్పుడు అలా కాదు, ఎవడినడిగి ఖాయం చేశారు, ఎవడినడిగి మాట ఇచ్చారు. అమ్మాయిల నుంచి ఈ శబ్దాలు, ఈ సౌండ్స్ రావటం వల్ల నలుగురిలో నవ్వులు పాలయ్యేదానికంటే ఒకసారి ఫోటో పంపించండి, ఒకసారి వీడియో కాల్ చేయండి అంటే, కానీ ఖర్చు లేని ఫోటోలు వీడియో కాల్ ఏం చేస్తున్నాయంటే 1000 సంబంధాలైనా సరే రాని చూద్దాం రాని చూద్దాం రాని చూద్దాం అనే దగ్గరికే వచ్చింది. ఒకటి సెట్ అవ్వట్లేదు. ఒకడు ఉత్తమైన లేడా ఈ 1000 మందిలోని? ఒక అమ్మాయి ఉత్తమమైంది లేదా? అందరూ చెడిపోయినలేనా? నీ కొడుకుకి తగిన యోగ్యురాలు ఒకరితా లేదా? నీ కూతురికి తగిన యోగ్యుడు ఒకడూ లేడా? రాని చూద్దాం రాని చూద్దాం రాని చూద్దాం. పూర్వం బకాసురుడు ఉండేవాడంట, ఆడికి పూటకొకరు భోజనం పట్టుకెళ్ళేవారంట, బండిడు అన్నం. అవి ఎంత పట్టుకెళ్ళినా రాని చూద్దాం రాని చూద్దాం. ఈ మధ్య బకాసురులు అయిపోయారు. తర్వాత మరలా ఎక్కడికి వచ్చిందంటే, అమ్మ నీ ఇష్టం. ఎక్కడికి వచ్చారండి? అమ్మ నీ ఇష్టం, మేము బాగుంటుందని అనుకుంటున్నాం, అయినా నీ ఇష్టం అనే దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఇష్టానికి వదిలేసిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళు, పేరంటాలు, మా దగ్గరకు వస్తున్న తగువులు చూస్తే నెలకే విడాకులు, 2 నెలలకే విడాకులు. ఆ మధ్య పాస్టర్ గారు చెప్తున్నారు, మా కోడలు ఆరోగ్యవంతురాలు కాదు, 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేస్తుంది, ఒక పిడికిడి అన్నం తినలేదు, ఆవిడకు ఉండిన జబ్బులే, మాయ చేసి చెప్పారు మంచి పిల్ల అని, చేసుకున్నాం, 4 లక్షలు కట్నం ఇచ్చారు, ఇప్పుడు ఆమె కాపురానికి రానంటుంది, ఆమె ఆరోగ్యం బాలేదట, ఇప్పుడు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాం, సెటిల్మెంట్ వరకు ప్రార్థన చేయండి అని. మరి అంత నచ్చినప్పుడు మీ ఇద్దరు విడాకులు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇంక దానికి ప్రార్థన ఎందుకు అంటే 10 లక్షలు అడుగుతుందంట. తెచ్చిందంత అండి? ఎంత కావాలట? 10 లక్షలు. హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది, ₹1 కోటి ఉన్నంట ఆ అమ్మాయి దగ్గర. ఎందుకంటే 3 సార్లు పెళ్ళిళ్ళు చేసుకొని 35 రూపాయలు వాళ్ళ మీద కేసుకెళ్ళి గెలుచుకొని తెచ్చుకుందంట. ఇది అంత ఉత్తమమైన ఇల్లాలో? ఆ మధ్య ఒక సంబంధం గురించి విన్నాం, రాజమండ్రి. ఎంత పెట్టారంటే 2 లక్షలట. సెటిల్మెంట్ కుదరదని సెటిల్మెంట్ చేసుకుంటే 14 లక్షలు ఇచ్చి వచ్చాను అంటున్నాడు అబ్బాయి తండ్రి. ఈ వ్యాపారం బాగుంది, వ్యాపారం చాలా బాగుంది. ఈ మధ్య ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, 60 అడుగుతుంది,
మేము 40 ఇస్తానన్నాం, ఇంకా ఒప్పుకోవట్లేదు. అర్థమవుతుందా? అసలు ఆవిడ ఎంత ఇచ్చింది అని అడిగాం. ఇవ్వలేదండి. వాళ్ళ తల్లిదండ్రులు చెక్ ఇచ్చారు. ఏమిచ్చారంటే 20 లక్షలు అని చెక్ ఇచ్చారు. ఆ చెక్ క్యాష్ అవ్వలేదు. ఆ డబ్బులు మాకు రాలేదు. ఆ చెక్ ఇచ్చిన చెక్ జెరాక్సీ పట్టుకొని వాళ్ళు కేసు వేసారట. ఇప్పుడు 60 అడుగుతున్నారంట. ఎక్కడ చూసినా ఇలాగే ఉంది. దేవుని వైపు చూడటం లేదు. ఇల్లు కడితే దేవుని వైపు చూడాలి. పెళ్ళి చేయాలనుకున్నప్పుడు దేవుని వైపు చూడాలి. వ్యవసాయంలో విత్తనం విత్తాలనుకున్నప్పుడు దేవుని వైపు చూడాలి. ఈ రోజుల్లో దేవుని వైపు చూడటం లేదు. ఫిట్నెస్ అంతే, బాగుంది, కంఫర్ట్ బాగుంది, బాగుంది, బాగుంది. నీ నిర్ణయం బాగుందని ప్రవేశించిన ఈ నిర్ణయం చచ్చే వరకు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాడు యేసు ప్రభు. ప్రాణం పెట్టే వరకు అదే మాట మీద ఉన్నాడు. రక్షించటం కొరకే ప్రాణం పెట్టాడు. మాట తిరగలేదు ఆయన. దేవుని పిల్లలు చాలా జాగ్రత్త. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఎవరి మీద ఆనుకుంటున్నాము, మనం నిలుచున్న చోటు ఎలాంటిది అని ఆలోచన చేయాలి. బెస్ట్ కాదు ఇక్కడ. నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైనది. మోషే ఎక్కడ నిలబడ్డాడండి? పరిశుద్ధమైన స్థలంలో. నువ్వు కూడా అక్కడే నిలబడాలి. పవిత్రమైన స్థలంలో నువ్వు నిలబడితే, పవిత్రమైన దేవుని సన్నిధిలో నీవు ఉంటే, ఆ దేవుని ఆరాధన చేసే వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి ఉంటే, ఏలియా చెప్తాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, మంచైనా వర్షమైన రాదు 3.5 సంవత్సరాలు అని చెప్పేశాడు. అలాగే జరిగింది. నీ నోటి మాట నెరవేరాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. నీ మనస్సు, నీ ఆలోచన దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. తల్లి కంటే తండ్రి కంటే అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన నిన్ను నడిపించేవాడు. అదే దావీదు చెప్తాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను నడిచినప్పుడు ఏ అపాయమో నాకు కలగలేదు. కారణం ఏంటి తెలుసా? నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆనించి. నీ నమ్మిక సరి అయినదిగా ఉండాలి. ఆ కొండ, ఈ గుట్ట, ఈ గోపురమా, ఆ గోపురమా, నీ అచంచలమైన మనస్సుతో నువ్వు దేవుని ఆరాధన చేయాలనుకుంటే వాళ్ళు ఆదుకుంటారులే అని ఈయన ఆదుకుంటాడులే ఆయన అని అందరూ వదిలేస్తారు. ఒక్కరి మీదే ఆధారపడాలన్నమాట అండి. ఖచ్చితంగా నేను ప్రయాణం చేయాలని అనుకుంటే బస్సు ఇరికైనా నువ్వు ఎక్కుతావు. ఏదో ఒకటి రాకపోతుందా, నేను వెళ్ళకపోతానా అనుకుంటే నీ ధీమాతత్వానికి ప్రతి బస్సు ఫుల్గా ఉన్నట్టే ఉంటుంది. ఎక్కడానికి అవ్వదు. ప్రయాణం గమ్యం చేరలేవు. అర్థమైందా? నన్ను నడిపించేది నా తండ్రి అయినప్పుడు నన్ను ఎందుకు ఆయన మోసపోనిస్తాడు? చెప్పండి. నిన్ను నడిపించేది నీ దేవుడు అయినప్పుడు ఆయన ఎందుకు నిన్ను మోసపోనిస్తాడు? మనం దేవుడిని నమ్మం. ఉండడం పెద్ద బైబిలే ఉంటుంది. గొంతెత్తి ప్రార్థనలు చేస్తాం, నిలువు మోకాళ్ళ మీద ఉంటాం. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, కానీ మనం 40 రోజులు చొప్పున అనేక సంవత్సరాలు ఉపవాసం ఉండి ఆయనకంటే గొప్పలుగా అనిపించేసుకుంటాం. కానీ ఎందుకు నీ కార్యాలు నిన్ను సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయి? ఎందుకు నువ్వు చేసే ప్రతి పని నిరాశను కలుగు చేస్తుంది? ఆలోచిస్తే అర్థమవుతుంది, నీవు దేవుని మీద ఆధారపడలేదు. దేవునికే మహిమ కలుగును గాక. బాబా చివరి ఫ్యాన్ అయ్యి, ఆ చివరి ఫ్యాన్ అయ్యి. దేవుని మీద నీవు ఆధారపడాలి. మనం ఆరాధించే దేవుడు సహాయం చేసేవాడు. అందరు 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఆరాధన చేసే దేవుడు సహాయం చేసేవాడు. మన విశ్వాసులు ఉన్నారే, నాకేం తక్కువ, చంద్రబాబు నాయుడు 4,000 ఎత్తున్నాడు, నేను లెగిసి వెళ్ళి ఫ్యాన్ ఎత్తనా? ఎవడో వేయాలి. కానీ
నమస్కారం అండి. మీ ధీమాకు, మీ ధైర్యానికి. 4,000 వచ్చినందుకే నీకు అంత ఉంటే 40 ఎకరాలు ఉన్నోడికి ఎంత ఉండాలి? ఆధారపడిపోతాం. దేని మీదో దాని మీద ఆధారపడతాం. ఎవడో వచ్చి ఎయ్యకపోతాడా? మనం లేవం, మనం దేవుని మీద ఆధారపడం, మనం దేవుని మీద ప్రయత్నం చేయం. మంచి సంఘమే. యెహోవా వలనే నాకు సహాయము. నాకు సహాయం చేసేవాడు ఎలాంటి వాడు అంటే, ఆ లైన్లో చెప్తున్న మాట, భూమి ఆకాశములను సృష్టించిన వాడు. ఈ సంబంధం ఎలాంటిది అంటే, ఒకప్పుడు మోతుబరులే. మరి ఇప్పుడు సంగతి ఏంటంటే, దానాలు ధర్మాలు చేసి ఇలాగైపోయారు అని చెప్తారు. ఎవరిని గురించైనా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నాకు సహాయం చేసే ఈ దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన వాళ్ళలాంటి వీళ్ళలాంటి వాడు కాదు. సహాయం చేస్తే తరిగిపోయే సంపద కాదు ఆయనది. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడు. మలాకీ గ్రంథంలో రాసి ఉంటుంది, ఆకాశ మహాకాశములు ఆయన సంపద నిండి ఉన్న దేవుడు అన్నమాట అండి. ధననిధి ఆకాశ మహాకాశములలో నీ కొరకు దాచి ఉంచిన ధననిధి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన దృష్టిలో ఒకసారి నువ్వు పడితే నీ బ్రతుకు ఆశీర్వాదదాయకంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వెవరి మీద ఆనుకోవాలో వాళ్ళ మీద ఆనుకుంటే ఎప్పటికీ నీవు సిగ్గుపడవు. అర్థమవుతుందా? 3వ చరణంలో ఆయన ధన సంపన్నుడు 2వ చరణంలో కనుక కనబడుతుంది. 3వ చరణంలో నీవు ఎడల జాగ్రత్త కలిగిన వాడు. చదవండి. ఆయన నీ పాదములు తొట్టిల్లనియడు, కునుకడు, నిద్రపోడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పబడుతున్న దేవుడు ఆయన. ఆయన నీ పాదములు తొట్టిల్లనియడట అంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి, మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, నీటి బుడగ, ఇసుక రేణువు, గడ్డి పుష్పము, పురుగు వంటి వాడను, ఇలా చాలా మాటలు భక్తులు తన గురించి తాము అభివర్ణిస్తూ ఉన్నారు. ఎన్నిక లేని వాడిని మిన్నల్లేని ప్రభువా అంటాడు. అంటే సూక్ష్మమైన దానితో తన యొక్క ప్రతిభను, జీవితాన్ని పోల్చుకున్నారు భక్తులు. నేను ఎంత మాత్రము గనుడని కాదు. మరి ఆయన గురించో యెషయా గ్రంథంలో ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. సొలొమోను అంటాడు, నేను కట్టించిన ఈ మందిరం నిజంగా నిన్ను పట్టదు. అంత వైశాల్యం కలిగిన దేవుడు. దేవుడు చూస్తే అంతున్నాడు, మనం చూస్తే ఇంతున్నాం. ఇంతున్న అల్పులమైన మనలను గనుడైన దేవుడు ఎంతగా పట్టించుకుంటున్నాడు అంటే, నీవు నడిచేటప్పుడు నీ పాదాలకి రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. 91వ కీర్తనలో కనబడుతుంది, నీ పాదములకు రాయి తగలకుండా ఆ దూతలకు ఆజ్ఞాపిస్తాడట, వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఏంటి మనకే ఈ ప్రణాళికలన్నీ మనకేనా? మనమంటే ఎందుకంత ఆసక్తి అంటే, ఆయన మనలను తన స్వహస్తాలతో చేసుకున్నాడు అనేది పాత నిబంధనలో మాట అయితే, క్రొత్త నిబంధనలో క్రీస్తు వారి కాలంలో ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం విలువలేని వారం కాదు.
విలువ పెట్టి కొనబడిన వారము. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని ప్రభు కొనుక్కున్నాడు. నీ యజమానుడు నీ తండ్రి ప్రభు అయిన క్రీస్తు. ఆయన నిన్ను కొన్నాడు కనుక మనం ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం. ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి. నేను రాజును, నేను మంత్రిని, నేను వేలమ ధోరణి, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కమ్మ, నేను బ్రాహ్మణుడు, నీ గొప్పతనాలు ఏమీ లేవు. నువ్వు పుట్టిన పుట్టుక, నువ్వు నడిచిన నడక, నువ్వు అనుసరించిన విధానము, అది నిత్యాగ్నిలోనికి పోయే మార్గం. ఆయన రెప్పపాటున నిన్ను రక్షించాడు కనుక ఈ జీవ మార్గంలో నీ ప్రయాణం కొనసాగడానికి దేవుడు రూపొందించాడు. ఆయన కనుక నిన్ను రక్షించాల్సిన సమయంలో రక్షించకపోతే ఈరోజు నీ ఫోటో గోడ మీద ఉంటుంది. సరి అయిన సమయంలో ఆయన కృపా సంకల్పము ద్వారా మనము ఆయా స్థితిగతుల మధ్యలో గొప్పవారముగా కొట్టుమిట్లాడుతున్నప్పుడు మన భవిష్యత్తుని ఎరిగి మనం వేసే అడుగు ఎక్కడికి పడుతుందో ఎరిగిన వాడు నువ్వు ఉపద్రవంలో అడుగు వేయబోతున్నావని ఎరిగి ఆ సమయంలో ఆయన కనికరము ద్వారా అగ్నిలో నుంచి లాగినట్లుగా నిన్ను లాగి ఈ క్రీస్తు నిత్య జీవ మార్గములో నడిచేటట్లు దేవుడు ప్రణాళిక రూపొందించాడు. నీ సొంత అక్క, సొంత చెల్లెలు, సొంత అన్న, సొంత తండ్రి, సొంత తల్లి, వీళ్ళెవ్వరికీ లేని ధన్యత దేవుడు నీకే ఎందుకు ఇచ్చాడంటే నీవు నరకపాత్రురాలుగా ఉండడానికి వీల్లేదని. ఆయనే నిద్రపోయి ఉంటే యజమానుడు దాసులు ఈ విధంగా మాట్లాడుకుంటుంటారు. పొలంలో మనం విత్తనాలు జల్లొచ్చాం, గోధుమలు, అవి మొలకెత్తాయి. మరలా నేను వెళ్ళి చూసినప్పుడు గోధుమల మధ్యలో గురుగులు కనబడుతున్నాయి. ఇవి ఎలా అంటే నిద్రించుచుండగా దుష్టుడు వచ్చి చేశాడట. అంటే ఈరోజు నువ్వు నిద్రలోనికి జారుకుంటే నీ నిర్మాణాన్ని పాడు చేయడానికి, నీ ప్రణాళికను సర్వనాశనం చేయడానికి దుష్టుడు మెలకుగా ఉంటున్నాడు. కాబట్టి దుష్టుడు నీ మీద వాడు గురిపెట్టి నిన్ను నాశనం చేయకుండా ఉండడం కోసం నిద్రపోని రాత్రులు గడుపుతూ నిన్ను కాపాడుతూ వస్తున్నాడు మనం ఆరాధించే దేవుడు. ఆయనే కనుక నిద్రపోతే శిష్యులు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. భయంకరమైనటువంటి గాలి తుఫాను వచ్చింది. యేసుక్రీస్తు వారు వాడ అమరమున నిద్రపోతున్నాడంట. ఈ పైన జల్దీఫై వాడుతున్నారేమో శిష్యులు. చాలామంది ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ కంపార్ట్మెంట్లోనే ఉంటారు అందరూ, వాళ్ళ బంధువులు అందరూ కలిసి. మేము వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కరు ప్యాకెట్ ఆడుతుంటారు, ఒక్కొక్కరు ఏమో భోజనాలు తింటూ ఉంటారు. వాళ్ళ క్యారేజీలు పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుంది. కొంతమంది ఏమో జల్దీఫైలు ఆడుతూ ఉంటారు. ఓ గోల గెలిచేశారని గోల. అంటే ఈ ప్రయాణం వాళ్ళు అలా నిర్ణయించుకుంటారు. ఈ 4 గంటలు, 5 గంటలు, 8 గంటల ప్రయాణం ఇలా చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ ప్రయాణం అలా సాగిపోవడానికి వాళ్ళు అనుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను, మర్చిపోయినప్పుడే. యేసు ప్రభు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నిందలేయడం ఎందుకు? ఏదో చేస్తున్నారు. మొత్తం మీద ఏం చేస్తున్నారో కానీ ఏదో ఒకటి మాత్రం చేస్తున్నారు. వాళ్ళని సరిచేయడానికి తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, సముద్రం అల్లకొల్లాలం అయిపోతుంది. భయపడి ప్రభుతో చెబుదామనని అటు ఇటు చూస్తే ప్రభు వాడ అడుగు భాగమున నిద్రపోతున్నాడంట. ధైర్యం చేసి ఒకడు వెళ్ళి, కొందరికి ఒక్కొక్క వరం ఉంటుంది, అందరికీ ఉండదు ఈ వరం. ఇంటి యజమాని పడుకున్నాడు, పాపం కష్టపడి వచ్చాడు, పడుకున్నాడు, బాగా అలసిపోయినాడు, పడుకోనిలే అని ఎవరు అతని జోలికి వెళ్ళరు. కానీ ఎవరికో ఒక స్వాతంత్రం ఉంటుంది అక్కడ. ఏయ్ ఓ మనుషుడా లేవు, నీకోసం లపారామాయి వచ్చాడు. నిద్ర చెడగొట్టడానికి కొంతమందికి చాలా ధైర్యంగా ఉంటుందండి. అది దేవుడిచ్చిన కృపవరమే వాళ్ళకి.
రాత్రి 11 దాకా నిద్రపోను, తెల్లవారు 3 తర్వాత నిద్రపోను. ఈ మధ్యలో షుగర్ వల్ల 3 సార్లు బయటికి లేస్తాను. నిద్రే నాకు సరిగా పట్టదు. ఇక సరే తెల్లవారు 6 తర్వాత అయినా కొంతసేపు పడుకుందామనంటే నాకు నలుగురు ఉన్నారు దేవదూతలు నిద్ర చెడగొట్టడానికి. ఫోన్ వస్తే ఫోను మాట్లాడి పడుకున్నాడు అని చెప్పొచ్చు కదా. నా గౌరవం కాపాడడానికంట. పాస్టర్ గారు పడుకోవడం పెట్టి పొద్దుట లెగిసి పరిచర్య చేయాలి, సేవకి వెళ్ళాలి కానీ అని అంటారేమోనని మాట పడకూడదు మా నాన్నకని మా కుమారి ఫోన్ తెచ్చేస్తుంది. సర్లే తేలేకపోయింది. మా ఆవిడ పాస్టర్ అమ్మ గారు, ఓయ్ కుమారి ఫోన్ వస్తుంది నాన్న కట్టుకెళ్ళియో అంటది. ఇది ఎక్కడ ఊరు అవతల పొలిమేర దాకా వినబడుతుంది. నిద్ర చెరగొట్టడంలో వాళ్ళకి దేవుడిచ్చిన అపారమైన కృప అనుకుంటాను. ఎంత ధైర్యం చేసి లెగ్గొడతారంటే, నేను చాలామంది ఇళ్ళకి వెళ్తాను. సార్ ఉన్నారమ్మా అంటే పడుకున్నారు, లేపమ్మా అంటే పడుకున్నారండి పాస్టర్ గారు. 4 గంటలకు లేస్తారు. అప్పుడు దాకా కూర్చోండి. ఆ ఇళ్ళకి చేతులైతే దండం పెట్టాలని అనిపిస్తుంది. ఎంత మంచి ఇల్లాలో, భర్తను ఎంత గౌరవంగా చూసుకుంటుందో, భర్త ఆరోగ్యాన్ని నేను తర్వాత అడిగాను, మీ ఆవిడ ఎంత మంచిది, నీ గౌరవాన్ని బాగా కాపాడుతుంది, నీకు నిద్రాభంగం కలగకుండా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, నేను లేపమన్నా లేపింది కాదంటే పాస్టర్ గారు మీకేం తెలుసు దాని సంగతి, ఇప్పుడు నన్ను నిద్ర మనసులో మధ్యలో లేపేస్తే ప్రశాంతత లేదని నేను అంటాను. ప్రశాంతంగా నేను ఉన్నప్పుడు దాని దగ్గర ఇంత పొడుగు జాబితా ఉంటుంది, అదంతా చెప్పడం కోసం నన్ను పడుకొనిస్తుంది. ఏముంటుందట, ఎంత పొడుగు లిస్ట్ ఉంటుందట. ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్దామని వాళ్ళ అమ్మ చెప్పిందంట ముక్క. అల్లుడిని ఎప్పుడు పడితే అప్పుడు అడక్కు, ఎప్పుడు పడితే అప్పుడు ఇబ్బంది పెట్టకు, మనసు చూసి నిర్మలంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అతను మూడుని చూసి అప్పుడు ఈ మూరడు చీటి ఇప్పు అని చెప్పిందంట. నేను అనుకున్నాను ఆయన ఆరోగ్యం కాపాడడానికే ఇల్లాలు, వందనాలమ్మా ఎంత మంచి ఇల్లాలు అని నేను అనుకున్నాను. రక్తం పిండడానికట బాగుంటుందట ఒక టైంలో రక్తం తీస్తే. అందువల్ల చక్కగా గొర్రెపోతుని మేపినట్టు మేపి పడుకోబెట్టాల్సినంతసేపు పడుకోబెట్టి, ఇక ప్రపంచంలో ఎవడొచ్చినా లేపకుండా తనకు అవసరమైనప్పుడే లేపి ఈ బారెడు మూరడు సీటిచ్చి తెస్తావా చస్తావా నాకు తెలదు, సాయంత్రానికి పట్టుకు రాకపోతే ఇంటికి రావద్దని చెప్తుందట. అది ఆయన చెప్పిన మాట. ఎంత మంచి కృపావరమో దేవుడు. అలాంటి కృపావరం కలిగినటువంటి భార్యలు ఒకవేళ మీకున్నట్టయితే మీరు ధన్యులు. దేవునికే మహిమ, దేవుని స్తుతించండి. ఇక్కడ యేసు ప్రభు వాడ అమరమున నిద్రపోతున్నాడంట. వెళ్తూ తుఫాన్ వచ్చింది ప్రభు భయం వేస్తుందని అనలేదు. నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం, మేము ఆడే ఆట జల్దీ 5 ఆట మధ్యలో ఆగిపోయింది, ఆ పిక్కలు ఇటే ఎగిరిపోయినాయి, అర్థమైందా, మేము పేకాట ఆడుతున్నాం, ఆ కార్డులు ఎక్కడికో ఎగిరిపోయినాయి ఈ గాలికి. మనసులో బయటికి రాకపోయినా మనసులో ఉంటుంది ఆక్రోశం. మీకు చింత లేదా, ఆయనకి ఎందుకు చింత లేదు? చెప్పిన సమాధానం ఏంటంటే మీ మీద ఆయనకి చింత ఉంది. ఒకవేళ వాడలోనికి నీళ్ళు వస్తే మీదనున్నలు మునిగిపోతారా, అడుగునున్నలు మునిగిపోతారా? ఆయన అడుగునున్నాడు. ఒకవేళ మునిగిపోయే పరిస్థితి వస్తే మొట్టమొదట నేనే మునిగిపోతాను. నన్ను ఈ జలములు ముంచలేవు గనుక మీకు ఏ అపాయము రాదు, మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడున్నాను అంటాడు ఆయన. అర్థమవుతుందా? మనలను కాపాడుట కొరకు మన పాదములకు రాయి కూడా తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడంట, వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఆయన నిద్రపోని దేవుడు, నిద్రపోడు, నిన్ను నిద్రపోనియడు. చెప్పండి, నిద్రపోడు, నిన్ను నిద్రపోనియడు. అబ్రహాము బలి అర్పించి దేవా నీది నీ కొరకే నాయనా అన్నాడు. వచ్చేలోగా ఆయన ఏ టైంలో వస్తాడో ఎప్పుడో మరి ఇలాగ మన గ్లామర్ ఎందుకు పాడైపోవడం అనుకున్నాడో ఏమో, అలాగ రాటకు జారబడి కునుకు తీశాడంట. కునుకు రానే వచ్చాడు. యెహోవా అగ్ని ఖండముల మధ్యగా నడిచిపోయింది తప్ప దాన్ని ఆరగించలేదు. వచ్చేసరికి పడుకున్నాడని అబ్రహాము దేవుడు కోపగించుకొని వెళ్ళిపోయాడట. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎప్పుడైనా మీ ఆయన ఆఫీస్ నుంచి కానీ పని నుంచి కానీ
ప్రయాణం నుంచి కానీ వచ్చేసరికి ఆయనకి ఎదురుగా వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి స్నానానికి నీళ్లు పెట్టి ఆయన సుఖవంతంగా తనను తాను అలసట తీర్చుకున్న తర్వాత భోజనం పెట్టి ఆయన ముందరే కూర్చొని ఏం కావాలో వడ్డిస్తున్నాం అనుకోండి, నీ మీద ప్రేమ పెరుగుతుందా ద్వేషం పెరుగుతుందా? కొంతమంది ఏం చేస్తారంటే పెట్టేసి నీకు నచ్చినప్పుడు తిను. మరికొంతమంది ఏం చేస్తారంటే పక్కింటి ఆ నూకాలమ్మ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవడానికి బాగుంటుంది, ఏ టైంలోనైనా మా ఆయన వస్తాడు కాబట్టి వచ్చినాడు ఆడే తింటాడని బల్ల మీద అన్నీ పెట్టేసి వెళ్ళిపోతారు. ఏ వడ్డించుకొని తినలేవా? తిరిగి దెబ్బలాట. ఆయన అడుగుతాడు, నేను వచ్చేసరికి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నా ప్రయాణం చాలా గలిబిలిగా జరిగింది, ప్రశాంతంగా నేను వెళ్ళిన పని విజయవంతం అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు. చిరాకుగా వచ్చేసరికి ఇంటి దగ్గర ఉండాలి కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావా అంటాడు. అప్పుడు ఏమంటది, ఏం వడ్డించుకొని తినలేవా అంటది. అన్నీ పెట్టేసి వెళ్ళాను కదా అంటది. ఆ సంసారం ఎంత చక్కగా ఉంటుందో. అబ్రహాము దేవునికి బలి అర్పణ చేసి దేవుడు వచ్చే సమయానికి అబ్రహాము కనిపెట్టుకొని ఉండకుండా నిద్రపోయినటువంటి వాని యొక్క సంసారం కూడా అలాగే ఉంటుంది. తద్వారా అబ్రహాము సంతతి అయినటువంటి ఇజ్రాయేలీలు సుమారు 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి వేదన అనుభవించారు. ఒక తండ్రిగా అబ్రహాం చేసినటువంటి చిన్న తప్పిదము వాని సంతతికి శాపంగా మారింది. మీ ఆయన ఉన్నాడు చూశారు, ఆయన ఈ దృష్టిలో చదువురానుడే కావచ్చు, కానీ మన దేశ సంప్రదాయ ప్రకారంగా పతి దైవంతో సమానం. ప్రత్యక్ష కనిపించే దేవుడు ఎవరంటే భర్తట. ఆయనకు భోజనం వడ్డించడమే కదా నీ డ్యూటీ. ఆయనకి సదుపాయం చేయడం కోసమే కదా నిన్ను ఇంత దూరం 100 కిలోమీటర్లు దాటి నిన్ను ఆ ఇంటికి ఆ వ్యక్తికి భారీగా ఉండడానికి ఏర్పాటు చేశారు. ఆ పని నువ్వు సక్రమంగా చేయకపోతే ఆయన అనుగ్రహం నీ మీదకి ఎలా వస్తుంది? ఆయన ఆస్తి నీకు ఎలా సంక్రమిస్తుంది? ఈ మధ్య బ్రతుకు జటకా బండి దగ్గరికి ఒక తగు వచ్చింది. ఎవరమ్మా ఈయనంటే మా లవర్ అండి అన్నది ఆవిడ. నీకు పెళ్ళి అయిందంటే లేదా అన్నది. వీళ్ళు ఏం చేశారు, కబురు పెట్టి తీసుకొచ్చారు ఆ భర్తని. ఈయన ఎవరంటే నాకు తెలదు అన్నది. ఎవరిని మొగుడిని తెలదు. బాగుంది. మొత్తం మీద చాలా రుజువులు అయిన తర్వాత మా ఆయనేనండి అన్నది. మరి ఇప్పుడు ఆయనేమో లవర్ అంటున్నావు, ఈయనేమో ఆవిడ భర్త అంటున్నావు, మరేంటి నీ పరిస్థితి అంటే నేను ఇంకా ఆయనతో ఉండనండి అని. మరి పిల్లలు ఏం చేస్తామంటే పిల్లలు ఆలే పోతారండి అని. మరి ఏంటి నీ పరిస్థితి, వెళ్ళిపోతావా అంటే వెళ్ళిపోతానండి. మరి అయితే వెళ్ళిపో అన్నారు. మరి నాకు ఆస్తిలో వాట ఇమ్మనండి అన్న. ఎందుకంటే మరి మా ఇద్దరం ఎలా బతుకుతామండి అని అడుగుతుంది. రీసెంట్గానే వచ్చింది అది. ఎవరిద్దరు బతకాలటండి? లవరు ఈవిడ బతకాలట. బ్రతకడం కోసం మొగుడి దగ్గర నుంచి వాటా కావాలట. వాటా ఇవ్వకపోతే మేము ఎలా బతుకుతామండి అని అడుగు. సిగ్గు ఏమైనా ఉందా? సిగ్గు లజ్జ లేకుండా మనుషులు వారి వారి విధానాలు. ఆ తండ్రి చెప్తాడు, ఆకాశం అంత పందిరి భూమి అంత పేటేసి ఊరంతా లైటింగ్ పెట్టాను, కానీ ఈవిడ వాళ్ళ పార్వతి పాట పడినట్టు జగమంతా వెన్నెలేనంట, ఊరంతా చీకటేనంట. అలాగా ఊరంతా లైటింగ్ పెట్టి పెళ్లి చేశాను, దీని బ్రతుకంతా చీకటిగానే ఉంది. కారణం ఏంటంటే నువ్వు చూడాల్సిన దేవుణ్ణి చూడకపోవటం వల్ల, ఆయన మీద నువ్వు ఆధారపడకపోవటం వల్ల, ఆయన మీద నువ్వు ఆనుకోకపోవటం వల్ల. షూలమ్మతి గురించి చెప్పబడుతున్న మాట, తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు? నీవు నీ దేవునితో ఉన్న విధానం చూసి లోకం ఆశ్చర్యపోవాలి. అర్థమైందా? జాగ్రత్త సుమ. ఆయన 3వ చరణంలో కాపాడేవాడు, బాధ్యత కలిగి జాగ్రత్త కలిగి కాపాడేవాడు. 4వ చరణంకి వస్తే నిన్నొక్కనే కాదు, నీ సంతతి అంతటినీ, నీ స్వాస్థ్యం అంతటినీ, నీ జనులందరినీ ఆయన కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. 5వ చరణంలోకి వస్తే ఆయనే నిన్ను కాపాడువాడు. యెహోవాయే నిన్ను కాపాడు అంటే ఎవరి వలన కాదు, ఎవరి వలన కాదు. ఏంటండి, ప్రపంచంలో కోట్ల మంది దేవతలు ఉండగా ఎవరు కాపాడలేరా ఈ మనిషిని? అంటే ఈ మనిషి నటకలాంటిది.
ఈ మనిషి తీరు అలాంటిది. ఈ మనిషి యొక్క హృదయపు ఆలోచనలు అంత భయంకరమైనవి. అర్థమైందా? చాలామంది చెప్తారు వీళ్ళెవ్వడు బాగు చేయలేడు రా అంటే వాళ్ళ దుర్మార్గపు చర్యను బట్టి, ఎంత దుర్మార్గపు స్వభావం కలిగినా అట్టి వాడిని బాగు చేయగలిగినటువంటి వాడు ఈయనే అని నిర్ధారించి దేవుని పరిచయం చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి వాక్కు యెహోవాయే. అంత మాత్రమే కాకుండా మరొక మాట అంటాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. కుడి ప్రక్కన యెహోవా నీడగా ఉంటాడు, ఎండ నీ మీద పడనీయడట. ఎంత చక్కటి ఉదాహరణ అండి. ఎండ నీ మీద పడనీయడట అంటే గొడుగు పట్టే దేవుడు. అంటే గొడుగు పట్టడం అంటే ఆయన ఏదో గొప్ప గొడుగు వేసి నీకులాగా ఫ్యూన్లా పట్టుకోడు. ఆయన మహా గొప్ప దేవుడు, మనం ఎంత అల్పులము. ఆయన నీడన, అరచేతి నీడన మనల్ని దాచి ఎండ వేడిమి తగలకుండా కాపాడేవాడు. ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎండ వేడే నీకు తగలకుండా కాపాడేవాడు నరకంలోనికి నిన్నెందుకు పోనిస్తాడు? మనం ఆరాధించే దేవుడు ఎండ తగలకూడదు నీకు అని అంత జాగ్రత్త తీసుకునేవాడు నువ్వు నరకానికి పోయడానికి ఎందుకు అనుమతిస్తాడు అతను? నీ ఎడల అంత వాంఛ ఉంది ఆయనకి, అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చిన దారిలో వెళ్ళి మనం నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఆ దిమ్ములు పొడవు మనిషి పాట ఏదో ఉండేది ఇది వరకు, మందలోడా ఓరిమాయిలోడా, పట్టు మంచం మీద పడుకుండే చిన్నదాన్ని నొలక మంచం పాలు చేసే నావురా, వెళ్ళిన తర్వాత అర్థమైన తర్వాత పాడిన పాట. మేడ మీద ఉన్నదాన్ని గుడిసెలోనికి తెచ్చాడంట. ఇలాగ అవుతుందని నేను అనుకోలేదు అమ్మా అని. లావు ఎన్నుకున్న తీరి, అనుసరించినటువంటి లోక మర్యాదలు ఆ మనిషికి ఆ దరిద్రమైనటువంటి స్థితి తగలడింది అన్నమాట. నిన్ను కోరుకున్న దేవుడట ఎండ వేడిమికి నీవు ఎక్కడ పాడైపోతావోనని తన నీడన దాచే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా కనబడుతుంది ఆ రోజు. పగలు ఎండ, రాత్రి వెన్నెల, ఈ రెండు నీకు తగలనీడట. అంత మాత్రమే కాకుండా ఏ అపాయము రానియకుండా యెహోవా నిన్ను కాపాడేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. అపాయం అనేది చెప్పి రాదు, అపాయం అనేది చెప్పి రాదు. ఆకస్మికంగా వచ్చేదాన్ని అపాయం అంటారు. అది ఎటువైపు నుంచి వచ్చినా నీ మీదికి రానియకుండా కాపాడగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. అందువల్ల ఈ సంసారం, ఈ దైవికమైన ఆరాధన, ఈ ఆధ్యాత్మిక చింతన, ఈ దేవుని యొక్క నాయకత్వాన్ని వదిలి తుచ్చమైన వాటి కొరకు, లోకంలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాల కొరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అంటే అది దేనితో పోల్చబడింది అంటే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాలు, 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడమేనని అర్థం. కాబట్టి దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సన్నిధిలో మానక ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆయన సన్నిధిలో చేసే ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. తగిన సమయం మందు దేవుడు జవాబును దయచేస్తాడు. అటువంటి దేవుని యొక్క కరుణా హస్తాల క్రిందకి నీవు రాగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు లోకంలో చూసినంత వరకు చాలు. ఇంకెంతకాలం లోకంలో అటువైపు ఇటువైపు చూస్తావు? చూడాల్సిన దేవుని వైపు చూడు. ఆయన పరలోకం నుంచి నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. మహోన్నత